అందులో మళ్ళీ తామసికం, చీదిక్కుమాలిన వంట. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇగో బతికినందుకు గాను వండడం తోముకోవడం. ఏం సుఖం? లక్షలున్నాయి, వంట మనిషిని పెట్టుకుంటే ఇది లేదు, సుఖం లేదు. అవునా కదా? పైగా వండితే ఏమన్నా తింటారా? ఏదో ఒక లోపం పెడతారు. అందులో ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది. ప్రతిదానికి లోపం పెడితే ఇంకెందుకు? తినేస్తారు, వండి పడేస్తే అయిపోతుంది. ఈ వంట అనేది ఎంత తొందరగా పూర్తి చేసి వంటింట్లోంచి బయటికి వెళ్తే అంత సుఖం. పైగా స్నానం చేసి ఉండాక చెమటలు పోస్తాయి. లేచి గబగబా పని కలిసి రావాలి. ఎందుకంటే లేచింది 7 గంటలకు లేచాం, 7:30, 8 లోపల పిల్లలు వ్యాన్ ఎక్కాలి. బ్రష్ నోట్లో పెట్టుకుని గబగబా స్టవ్ మీద అన్నం పడేసి, ఇంకో స్టవ్ మీద ఓ పప్పో కూరో పడేసి గబగబా 2 ఉడికొచ్చే లోపల ఆ బ్రష్ కాస్త కంప్లీట్ చేసుకుని వచ్చి అమ్మయ్య అనుకుని ఆ గిన్నెలు తీసి గబగబా అన్నం పెట్టేసి వాళ్ళని అమ్మయ్య ఈ పూటకు అయిపోయింది బాబు. ఇప్పుడు డన్నా కాదా? మొత్తం పనంతా అయిపోయి ఆ తర్వాత ఎప్పుడో 10ంటికి పని మనిషి వస్తుంది, లోపల మొగుడిని కూడా పంపించేసి అప్పుడు ఇల్లు ఊడ్చుకుని అది ఊడిస్తే హాయిగా ఊడ్చి అప్పుడు ప్రశాంతంగా స్నానం చేసి వచ్చి మంచి చెరగని ఇంకా నలగదు. ఇది ఇప్పుడు ఎలాంటి గుణం? వింటుంటేనే తెలిసిపోతుంది కదా. ఇది ఇప్పుడు ఎలాంటి గుణం? ఎవరిని ఉద్ధరించగలిగేటువంటిది కాదు. నీకు ఉద్ధరణ లేదు. ఆ అన్నము విషాహారం. అమ్మ నీకు అమృతతుల్యంగానే ఇచ్చింది, కానీ ఏమైంది? అది విషాహారం కింద మారింది. ఆ విషాహారం తింటే ఇప్పుడు ఏమైంది? నీ బుద్ధి కూడా వాసన వచ్చేటువంటి పళ్ళలానే ఉంది. ఎలాంటి దుర్గంధం పళ్ళల్లోంచి వస్తుందో నీ మాటల్లోంచి, నీ వ్యవహారంలోంచి, నీ ఆలోచనల్లోంచి, ఆ తర్వాత నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు ఎలాంటి దాన్ని అయితే స్వీకరిస్తున్నారో అలాగే వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ భవిష్యత్తు కూడా వాసనాభూయిష్టంగానే ఉంటుంది. కనుక ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఇది కరెక్ట్, ఇది రాంగ్ అంటే ఎవరు చెప్పాలి? ఎవరికి వాళ్ళకి తెలియాలి. దాంతో ఏమవుతుంది? ధర్మం అనేటువంటిది 10 ఇళ్లల్లో నడుస్తూ ఉంటే 11వ ఇంట్లో ఒక ఆవిడ ఇలా ఉన్నా ఈ 10 మందిని చూసి మారుతుంది. 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, ఏ రోజు సంక్రమటానికి రాలా. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ రోజు వెళ్తున్నారు. ఎక్కడ వెళ్తున్నారంటే ఏదో పని మీద వెళ్తున్నారు. నేను మాత్రం ఏ కిట్టి పార్టీకో, ఏ సినిమాకో, లేకపోతే ఏ షాపింగ్కో పోతున్నాను, లేకపోతే కూర్చుని ఫోన్లో గంటలు మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం ఎక్కడో ప్రారంభ కర్మ. ఇంట్లో పిల్లవాడికి ఉద్యోగం రావట్లేదు, మా ఆయనకి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, నాకు అంతకన్నా నడుము నొప్పి ఆగట్లేదు, ఇన్ని కష్టాలు వచ్చినప్పటికి ఏమైంది? ఒక్కసారి ఆ గుడికి వెళ్తే మొన్న ఏదో వీడియోలో చూసాం, ఏదో ప్రదక్షిణలు ఏవో చేసుకుంటే బాగుంటుంది, ఒకసారి వెళ్ళొద్దాం అనిపిస్తుంది. వెళ్ళొచ్చి ఏమంటే మొదటిసారి అండి ఈ పక్కనున్న గుడికి, అదే షాపింగ్ మాల్కో సినిమాకో అంటే ఎవరు సహాయం అక్కర్లా, మనమే పోతాం. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగి ఒకసారి సాయం వస్తారో ఒకసారి గుడికి వెళ్ళొద్దాం అంట. గుడికి వెళ్ళొచ్చి ఆ ప్రదర్శన చేసేసుకుంటే అప్పుడు చాలా బాగుందండి. అనుకోకుండా అదే సమయంలో ఇక్కడ కోటి కుంకుమార్చన జరుగుతుంది. పొద్దున్న నుంచి సాయంకాలం గుడి మూతపడట్లా, మొత్తం నిండా సువాసిని స్వరూపాలే. ఆ రూపం చూసేటప్పటికి అబ్బా రోజు వద్దాం అనిపిస్తుంది. ఆ రోజు వద్దాం అనేది మొదటి 10 రోజులు అలవాటు అవుతుంది, ఇంకా అసలు ఆపకుండా ఇంకా రోజు రావడం జరుగుతుంది. ఇప్పుడు మారింది ఎవరు? ధర్మం అనేటువంటిది ఎలాంటి స్వరూపంలో ఉంటుంది అంటే మనసుకి ఆనందాన్ని కలిగించేలా ఉంటుంది. ఆనందము తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు, నీ ఆనంద స్వరూపమైనటువంటి జీవనంలో ఈ నిత్య దైనందిక జీవితాన్ని చూసి ఇంకో 10 మంది చేతనావస్థని పొందాలి. అది ఆనందం అంటే, అది శాశ్వతం అంటే. దానివల్ల ఉద్ధరణ నీకు, నీ ఆత్మ చైతన్యానికి. ఏమంటే ఆత్మ చైతన్యం శాశ్వతం అన్నాం కదా, మళ్ళీ దానికి చైతన్యం ఎందుకు అంటే ఆత్మే నాలో ఉందిరా బాబు, ఆ ఆత్మే ఇంత నా ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ ఉంది, ఆత్మ ఇప్పుడు నన్ను గుట్టే దోమలో కూడా ఉంది, ఇన్నింట్లోనూ ఉన్నది ఆత్మ ఒకటే. ఆ ఆత్మే అన్నింటిలోనూ కనపడనటువంటి చైతన్య స్వరూపంగా ఉంటూ, నిర్గుణ స్వరూపంగా ఉంటూ మనందరినీ నడిపిస్తుంది. పైకి రూపాలు వేరు. నేను ఇవాళ ఈ రంగు చీర కట్టుకున్నా, ఇంకొకళ్ళు ఇంకో రంగు చీర కట్టుకున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగు కట్టుకొచ్చాం, కానీ అన్నింటికి మాట ఏమిటి? వస్త్రమే. ఆ వస్త్రం ఏం చేస్తుంది? మర్యాద, శరీరానికి ఆచ్ఛాదననిచ్చి దాని ద్వారా మొత్తం శరీరాన్ని కప్పి ఉంచుతుంది. మనస్సు ఏం చేస్తుంది? ఈ పైన ఉన్నటువంటి పొరలన్నింటి కింద ఎక్కడో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నీకు కనిపెట్టలేకుండా ఉండగలిగేటువంటి అహంకారాన్ని నీకు ఇస్తుంది. ఆ మనసు పొరలను కనుక పక్కకి తీస్తే అందరిలో ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటి చైతన్యమే. ఆత్మ అనే చైతన్యం ఎందుకు వచ్చింది? అదే బేసిక్ పాయింట్. ఆ తర్వాత పైన నువ్వు ఎన్ని వస్త్రాలు వేస్తే అన్ని వస్త్రాలు. చలికాలంలో చలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, బాగా చలేసి రకరకాల కప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవునా కదా? ఎవరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ వస్త్రధారణ ఉంటుంది. అలాగే ఎవరి ప్రారంధ ఆగామి సంచిత కర్మల ద్వారా పైన ఉన్నటువంటి ఈ తోలనబడేటువంటి శరీరం వస్తుంది. ఆ శరీరం దోమ అవ్వచ్చు, సాలీరు పురుగు అవ్వచ్చు, బొద్దింక అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు. ఆ శరీరంతో నీకేం పని? లోపల ఉన్నటువంటిది మాత్రం ఆత్మే. ఈ విషయం తెలుసుకుంటే జగత్తంతా సగుణ స్వరూపమైనటువంటి అమ్మే. ఆ అమ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే నిర్గుణతత్వమైనటువంటి శక్తి స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే వ్యాసుల వారు జనమేజయుడికి చేస్తున్నారు.
కనుక నాయన ఈ సాత్విక రజో తమో గుణాలు ఉన్నాయి చూసావా, ఇది ప్రతి మనిషిలోనూ ఉంటాయి అయ్యా. జగత్తులో ఉన్నాయి కనుక ప్రతి మనిషిలోనూ ఉంటాయి. జగత్తే మనిషి, ప్రకృతే మనిషి. కనుక ఈ మనిషిలో ఉన్నటువంటి ఈ గుణాలని బట్టే ఒక పనిలో మంచి చెడు అనేటువంటిది విభజించబడుతూ ఉంటుంది, నిర్ధారించబడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అంబాయాగం గురించి అడిగావు. అంబాయాగం కూడా అంతే. ఇది కూడా 3 రకాల యాగ స్వరూపాన్ని కలిగి ఉంటుంది. సాత్విక యాగం, రాజసిక యాగం, తామసిక యాగం. వామాచార పద్ధతుల్లో నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది చేస్తే అదొస్తుందిట, ఇది వస్తుందిట అని రకరకాల పురాణాలు ఎవరెవరో చెప్పంగా విని దానికి రకరకాల మంత్రాలు జోడించి దానికి రకరకాల బలులు సమర్పించి విశేషంగా వామాచార పద్ధతుల్లో చేయకూడనటువంటి సమయాల్లో విశేషంగా పూజలు చేస్తూ నిషేధ సమయాల్లో ఇదే అంబాయాగాన్ని చేస్తే అది తామసిక యాగం అవుతుంది. దానికి భగవతి ఆనందాన్ని పొందకపోగా నీకు నికృష్టమైనటువంటి జన్మలను ఇస్తుంది. రాజసిక యాగం అని మరొకటి ఉందయ్యా పద్ధతి. ఆ రాజసిక యాగం చేసినట్లయితే నీలాంటి రాజులు చేయాలి. ఏం చేస్తారు? మంది, మార్బలము, సైనికులు, అశ్వములు, గజములు విశేషంగా మొత్తం ఆవృతమై ఉంటే ఒక మహాయాగ సమారంభాన్ని ఒక హోమగుండ రూపంలో అక్కడ చక్కగా ప్రవేశించబడి అందులో పెద్ద పెద్ద ఋత్వికులు, వేద పండితులు, మహర్షులందరినీ కూడా ఆ యాగశాలకి ముందుగానే అందరిచే పిలిపించి వాళ్ళని ఆహ్వానితుల్ని చేసి వారి సమక్షంలో కొన్ని వేల మంది ఋత్వికులతో అక్కడ కూర్చోపెట్టి యాగం చేస్తూ లోకక్షేమం కోసము, రాజ్యక్షేమం కోసము, ఆ రాజ్యానికి అధిపతి అయినటువంటి రాజుక్షేమం కోసము ధనము, ధాన్యము, ఐశ్వర్యము, కనక వస్తు వాహనాది సకలమైనటువంటి ఆ సంభారాలు వాడికి నిరంతరము ఉండాలి. శత్రుజయం కలగాలి. ఆ శత్రుజయం వల్ల రాజ్యం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి, కరువు కాటకాలు రాకుండా ఉండాలనేటువంటి ఇంత మహాసంకల్పాన్ని చేసేటువంటిది రాజసిక యాగము కింద చెప్పబడుతూ ఉంటుంది. అది నీలాంటి గొప్పవాళ్ళు రాజులు చేయవలసినటువంటి పద్ధతి అయ్యా. 3వది ఉంటుంది, నువ్వు చేస్తావు బాగుంది, చేసే వాళ్ళెవరు? ఋత్విక్కులే. వాళ్ళ మనస్సును ఎంత సాత్వికంగా ఉంటే రాజు అనేటువంటి వాడు రకరకాల యాగాలు, హోమాలు చేయించాలి, జపాలు చేయించాలి. ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా రాజ్యం విలసిల్లేందుకు కావాల్సినటువంటి దైవిక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు చేయించాలి. చేసేటువంటి ఋత్విక్కు మనసు ఎలా ఉండాలి? అమితమైనటువంటి సాత్వికంగా ఉండాలి. ఇంత గొప్ప రాజు వచ్చాడు, అబ్బో సంభావనలు బోల్డ్ వస్తాయి, ఇంకేముంది రోజుకో పంచ పెడతారు, రోజు కాస్త దక్షిణ తాంబూలాలు వస్తుంటాయి, వచ్చిన వాళ్ళందరూ కాళ్ళకి దండాలు పెడతారు, నిమిషానికి ఒకసారి మొత్తం యాగం అంతా అయిన తర్వాత ఈ రోజు సమాప్తి అనగానే దండలు తీసుకొచ్చేస్తారు, కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటారు. ఈ కోరికతో వచ్చిన వాడిది మళ్ళీ తామసమే అవుతుంది. నువ్వు రాజసిక యాగాన్ని రాజుగా మొదలుపెట్టినా సరైనటువంటి స్థాయిలో మానసిక శక్తి లేనటువంటి వాడు ఋత్విక్ అయితే కనుక ఆ ఫలం అలాగే ఉంటుంది. తామసిక బుద్ధితో చేస్తున్నావు, నువ్వు రాజసిక బుద్ధితో చేస్తున్నావు, రెండూ కలిపి నువ్వు కోరుకున్న ఫలంలో 25% ఫలమే నీకు వస్తుంది. అదే రాజసికమైనటువంటి కోరిక కలిగిన ఋత్వికులు వస్తారు, సంభావనలు ఎలాగో ఇస్తారు, గొప్పతనం ఎలాగో వస్తుంది. ఎందుకంటే రేపు వాడు ఊళ్ళో వెళ్ళిన తర్వాత 10 మంది చెప్పుకున్నారు, ఫలానా రాజు గారి దగ్గర నేను ఇన్ని రోజుల పాటు యాగం చేసి వచ్చా, పైన అదేదో ఒక బిరుదు కూడా పెట్టుకుంటాడు. ఆ బిరుదు పెట్టుకుని ఆ బిరుదు చూసి 10 మంది తన దగ్గరికి వస్తారు, నా స్థాయి ఇది అని చెప్పుకుంటాడు. రాజసికమే అది కూడా, కానీ చేసేది డొక్కసుద్దుగా చేస్తాడు. రాజసిక మంత్రశక్తి. దానికన్నా సాత్వికమైనటువంటి వాడు ఋత్విక్ ఒకడు ఉంటాడు. వాడు ఎలా ఉంటాడు? రాజు పిలిచాడా పిలవలేదా కాదు, ఆయన లోకక్షేమం కోసం, రాజ్యక్షేమం కోసం చేస్తున్నాడు. ఈ రాజు బాగుంటే మనలాంటి 4 వర్గాల వాళ్ళు, 4 కులాల వాళ్ళు ఆనందంగా జగత్తులో ఉంటారు, హాయిగా ఉంటారు.